ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ప్రతి ఒక్క మొబైల్లో మన గూగుల్ ఫొటోస్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని మనము 10 years ఓల్డ్ ఫొటోస్ కావచ్చు, ప్రతి ఒక్క ఫొటోస్ని మనం ఏ విధంగా డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని రికవర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ అయితే వేసుకోండి. మీరు లైక్ చేసి మర్చిపోతున్నారు కాబట్టి కంపల్సరీగా లైక్ అయితే వేసుకోండి. పైగా 100% మీకు సంబంధించిన డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మనం ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క మొబైల్లో మన గూగుల్ ఫొటోస్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుందని చెప్పాను కదా. అలాంటప్పుడు సింపుల్గా మీరు గూగుల్ ఫొటోస్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మనకు ప్రతి ఒక్క ఫోటో లైక్ దిస్ మనకు మొబైల్ లైక్ దిస్ మన యొక్క మొబైల్లో మనకు ప్రతి ఒక్కటి ఇక్కడనే కనిపిస్తుంటాయి అన్నమాట. లైక్ దిస్ నాకు స్టోరేజ్ తీసుకుంటావా అని అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి నేను అప్గ్రేడ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫుల్ అయి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను వితౌట్ స్టోరేజ్తోనే నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు, దీంట్లో చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పుడు నుంచి కాదు, ఇక్కడ 2019 ఫొటోస్ అనమాట. ప్రజెంట్ చూసుకోవచ్చు 2011లో దిగిన ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా ఇది ఎన్ని సంవత్సరాల ముందు, ఇప్పుడు 2024 పైగా 11 దాదాపుగా మనకు 10 years దాటి అబ్బో ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 2015 కావచ్చు, 14 కావచ్చు, దీంతో పాటుగా 2016 ఫొటోస్ కావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ని మనం ఒకే ఒక్క క్లిక్తో మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, సింపుల్గా మీరు ఏం చేయొద్దు, పైన మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా దాంట్లో మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కింద మనం వెళ్ళినట్టయితే మనకు 3 రకాల సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఫోటో సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నార్మల్గా మనకు బ్యాకప్ అయితే మనకు ఆఫ్ అయి ఉంటుంది అనమాట డిఫాల్ట్గా. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఐడిని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. నా దగ్గర ఫుల్ ఉంది కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి లైక్ దిస్ మీరు ఏదైనా వేరే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు డేట్ చేస్తారా, లార్జ్ ఫైల్స్ని అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు వాటిని మీరు డేట్ చేయాలంటే డేట్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. కాకపోతే మీరు బ్యాకప్ ఆన్ చేసే ముందు కంపల్సరీగా మీకు సంబంధించిన స్టోరేజ్ని అయితే ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోమంటుంది. ఇలా చూస్ చేసుకున్న తర్వాత కింద మనకు ఫోటో యొక్క క్వాలిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ దిస్ ఒరిజినల్ క్వాలిటీ, స్టోరేజ్ సేవర్, ఎక్స్ప్రెస్ 3 రకాలుగా ఉంటాయి. కాబట్టి మీరు ఓన్లీ ఫర్ ఒరిజినల్ క్వాలిటీ కావాలి కాబట్టి ఓన్లీ మీరు ఒరిజినల్ మాత్రమే సెలెక్ట్లో పెట్టుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. దిరాఫ్టర్ మొబైల్ డేటా యూసేజ్ అనమాట. నార్మల్గా ఇది అన్లిమిటెడ్లో ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం బ్యాకప్ ఆన్ చేసిన తర్వాత అలాంటప్పుడు ఏమవుతుంది, మన మొబైల్లో మనకు డైలీ వచ్చే డేటా టోటల్గా ఖర్చు అయిపోతుంది అనమాట. అలా కాకుండా మోర్ దెన్ మనం ఎంత డేటాని యూజ్ చేసినా గూగుల్ ఫొటోస్ మాత్రం 30 MB మాత్రమే తీసుకోవాలి. ఆ ఎంబీలో ఎన్ని ఫొటోస్ బ్యాకప్ తీసుకుంటుందో దాని పైన డిపెండ్ అయి ఉంటుంది ఫొటోస్ పైన. ఓన్లీ ఫర్ ఇక్కడ నుంచి మీరు 30 MB మాత్రమే తీసుకోండి. ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద మీకు బ్యాకప్ డివైస్ ఆర్ ఫోల్డర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్గా ఇవన్నీ మనకు ఆఫ్ అయ్యి అయితే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దాన్ని మీరు ఆన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఏ ఫోల్డర్ ఎలాంటి ఫొటోస్ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క ఫోల్డర్ని ఇక్కడ నుంచి మీరు డిఫాల్ట్గా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే, మనకు ఎప్పుడైనా సరే మన మొబైల్ పోయిందనుకోండి, అలాంటప్పుడు జస్ట్ మనం జీమెయిల్తో లాగిన్ అయినా సరే ఆటోమేటిక్గా అది 10 years కావచ్చు, 20 years కావచ్చు, ఎప్పుడైనా సరే మనకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఆటోమేటిక్గా మనకు బ్యాకప్ అయి వచ్చేస్తాయి అనమాట. అందు గురించే మీరు ప్రతి ఒక్క ఫోల్డర్స్ని ఇక్కడ నుంచి మీరు అనేబుల్ అయితే చేసుకోండి. లైక్ దిస్ కెమెరా ఫోల్డర్ మాత్రం ముఖ్యంగా చేసుకోండి. ఈ విధంగా మీరు ఆల్ ఫోల్డర్ని అయితే మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఇలా అనేబుల్ చేసుకున్న తర్వాత మీరు పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మనం బ్యాకప్ని అయితే ఆన్ చేశాం కదా. ఇప్పుడు చూసుకోవచ్చు ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇవి ఎన్ని సంవత్సరాల కింద ఫొటోస్ అయినా సరే ఈజీగా మనకు బ్యాకప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అసలు అమేజింగ్ అనమాట. మీరు ఈ ఫోటో కావాలనుకోండి, లైక్ దిస్ ఈ ఫోటో ఇది ఎన్నో సంవత్సరాల కింద ఫోటో అయినప్పుడు డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. సింపుల్గా మీరు ఇలా డౌన్లోడ్ ఇది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది November 2017 యొక్క ఫోటో అన్నమాట. అయినప్పటికీ ఇప్పుడు మనం ఈజీగా ఒకే ఒక క్లిక్తో మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. ఈ విధంగా డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని కూడా పైగా అది 10 years కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు ఇప్పటి వరకు బ్యాకప్ చేసుకోవట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరు బ్యాకప్ అయితే తీసుకోండి. దిరాఫ్టర్ మీరు అన్లిమిటెడ్గా మీ యొక్క మొబైల్లో ఉండే ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీరు బ్యాకప్ తీసుకొని 10 years బ్యాక్ కావచ్చు ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ తిరిగి అయితే పొందండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.